గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఇరు దేశాల మధ్య కుదిరిన FTA ప్రధానుల సమక్షంలో సంతకాలని చెప్పి ఒక వార్త చూస్తున్నాం. ఇంకా 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం చారిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోదీ 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని చెప్పి నిర్ణయం అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం ఒక్కసారి డీటెయిల్ గా చూసినట్టయితే సో నిన్న ప్రధానమంత్రి మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. మొన్న వెళ్ళడం జరిగింది. నిన్న ఈ FTA అంటే ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ FTA అంటే స్వేచ్ఛా వాణిజ్యం ఫ్రీ ట్రేడింగ్ అంటారు అనమాట దీన్ని, స్వేచ్ఛా వాణిజ్యం. సో ఇందులో స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఏదైతే వస్తువులు భారత్ నుంచి యూకేకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, సో ఏవైతే వస్తువులు యూకే నుంచి భారత్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటి సుంకాలను అంటే వాటి ట్యాక్స్ అనేది 10% కు మించి ఉండదు అనమాట. దీన్నే ఫ్రీ ట్రేడింగ్ అంటారు అనమాట. సపోజ్ మన దేశం నుంచి యూకే నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టన్ అండ్ మార్టిన్ కారు దిగుమతి చేసుకుంటున్నాం మనం ఇండియాకు. సో దాని మీద ట్యాక్స్ వచ్చేసి ఇదివరకు 100% ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ గా 10% మాత్రమే వస్తుంది. సో దీనివల్ల ఏమిటి ఉపయోగం అని మనం ఒకసారి చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రిటన్ కు కొన్ని రీజన్స్ వల్ల కొన్ని వస్తువులు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్స్ అంటే బట్టలు, జౌలి వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రపంచానికి మొత్తం దాదాపు $36 బిలియన్ యొక్క వస్తువులు, అంత కాస్ట్ కలిగిన వస్తువులు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తే బ్రిటన్ కు కేవలం $1 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ద పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే మనము బ్రిటన్ తోని చేసే అంటే మనం సపోజ్ వేరే కంట్రీస్ తోని అంటే ప్రపంచాంతో మొత్తం ఒక 100% చేస్తే బ్రిటన్ తో అనేది చాలా తక్కువ ఉంది. సో దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ట్యాక్సీలు అనేది చాలా అడ్డంకిగా మారాయి. సో ఈ టాక్సేషన్ అనేది తొలగించుకుంటే అంటే ఫ్రీ ట్రేడింగ్ తీసుకుంటే వీటి వల్ల ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతుంది. అంటే దాదాపు 2030 కల్లా ఆల్మోస్ట్ £6 బిలియన్ వాణిజ్యం చేయాలనే లక్ష్యంతో ఈ అగ్రిమెంట్స్ అనేవి కీవ్ స్టార్మర్ అంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన కీవ్ స్టార్మర్ ప్లస్ భారత ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ మధ్య ఈ ఫ్రీ ట్రేడింగ్ ఒప్పందం అనేది జరిగిందనమాట. ఇది నిజంగా చెప్పాలంటే ఒక హిస్టారిక్ డేగా ప్రధానమంత్రి మోడీ తనను వర్ణించడం జరిగిందనమాట. ఒక హిస్టారిక్ డీల్ అంటే యూకేకు మరియు భారత్ కు ఒక హిస్టారిక్ డీల్ జరిగిందని చెప్పి నిన్న అనడం కూడా జరిగింది. సో దీనివల్ల మనం ఒకసారి బిజినెస్ న్యూస్ లో దీని గురించి చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం బిజినెస్ ఒకసారి ఇది మనం దీని గురించి డీటెయిల్ గా చూసినట్టయితే భారత్ ఎగుమతుల్లో 99% వస్తువులకు టారిఫ్ తగ్గింపు, 95% వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహారంపై 0 సుంకం, ఆయా రంగాల్లో వేల కొద్ది ఉద్యోగులు. సో కొన్ని వస్తువులకు 0%, కొన్ని వస్తువులకు మాక్సిమం 10%. సో అంతకు మించి ఉండదు అనమాట. సో ఒకసారి మనం ఇది డీటెయిల్ గా చూసినట్టయితే భారత్ బ్రిటన్ గురువారం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA మన ఎగుమతి వాణిజ్యంలో ఒక మైలురాయి లాంటిది. భారత ఎగుమతుల్లో 99% వస్తువులకు టారిఫ్లను బ్రిటన్ తగ్గించింది. ఫలితంగా దాదాపు $23 బిలియన్
అవకాశాల కార్మిక ఆధారిత రంగాలకు రానున్నాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. వేల కొద్ది ఉద్యోగాలు రానున్నాయి. బ్రిటన్ కు మన ఎగుమతులు దాదాపు 2040 కల్లా 60% కంటే అదనంగా 15.7 బిలియన్ పౌండ్ల మేరకు పెరుగుతున్నాయని చెప్పి అంచనా వేయడం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దీర్ఘకాలంలో 39% ఏటా 25.5 బిలియన్ పౌండ్ల వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిండనమాట. సో మనకు ఏ వస్తువులపై బ్రిటన్ కు సపోజ్ జౌలి వస్తువులు అంటే క్లాత్స్ ఇండస్ట్రీ, మన దేశం నుంచి బ్రిటన్ కు ఎగుమతి అయ్యే జౌలి దుస్తువులు 0 టారిఫ్ వర్తిస్తుంది. ఈ రంగంలో అంతర్జాతీయ ఎగుమతులు $36 బిలియన్ అయినా బ్రిటన్ కు వెళ్తుంది $1.7 బిలియన్. సో రెడీమేడ్ దుస్తులు, హోమ్ టెక్స్టైల్, కార్పెట్లు, హ్యాండీక్రాఫ్ట్ విభాగాల్లో భారీ వృద్ధి కనిపిస్తుంది. సో జౌలి అండ్ దుస్తుల్లో 0% టారిఫ్ ఉంటుంది. మరియు తోలు అండ్ పాదరక్షకులు కూడా టాక్సేషన్ 0 ఉంటుంది. మరియు వ్యవసాయ ఉత్పత్తులు అంటే ప్రాసెసింగ్ ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాలను ఎత్తివేసింది. సో ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ మీద కూడా 0 ఉంటుంది. సో సముద్ర ఉత్పత్తులు అంటే ఇది మేజర్ గా ప్రాన్స్, ఇట్లా చేపలు, ఇట్లాంటి వీటిపై కూడా ఉంటుంది. సో ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, సామాగ్రికి, సో మరియు ఔషధ రంగం, రత్నాభరణాలు, సో ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఏది బ్రిటన్ కు ఎక్స్పోర్ట్ చేస్తుంది. మన దేశం నుంచి బ్రిటన్ కు ఎక్స్పోర్ట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా 0 టాక్సేషన్ వల్ల ఎక్కువగా మనం దానికి బ్రిటన్ కు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అనేది మన కంపెనీలకు, ఇండియన్ కంపెనీలకు ఉంటుందన్నమాట. సో దీని వల్ల ఉద్యోగాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో బ్రిటన్ నుంచి కూడా మనకు కొన్ని వస్తువులు వస్తుంటాయి. మేజర్ గా స్కాచ్, విస్కీ, జిన్లపై దిగుమతి సుంకాలను తక్షణం 150 నుంచి 75% కు తగ్గించడం జరిగింది. సో బ్రిటన్ లో తయారైన కార్లపై ప్రస్తుతం 100% పైగా సుంకం ఉండగా ఆ కోటా అనేది ఆధారిత వ్యవస్థ కింద 10% పరిమితం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టన్ మార్టిన్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ కు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో FTA తో వీటికి ఇప్పుడు 0 టారిఫ్. గతంలో ఇలా సపోజ్ ఆహార ప్రాసెసింగ్ ఇది వరకు 70% ఉంటాయి, ఇప్పుడు 0% అవుతుంది. సముద్ర జల ఉత్పత్తులకు 20% ఉంటే ఇప్పుడు 0%. టీ, కాఫీ 10% ఉంటే 0%. సో ఈ 0% వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అరకు టీ కాఫీ. సో దానికి విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. సో ఉత్పత్తి ఎక్కువగా పెరిగి బ్రిటన్ కు, యూకే కు మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ టీ కాఫీకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉందనుకో, తెలంగాణలో ఐటీ ఇది దేశంలో మనం చూస్తాం అనమాట. సరే ఒక రాష్ట్రం దీనివల్ల లబ్ధి పొందిందని చూడకుండా దేశ పరంగా చూస్తాం అనమాట. సపోజ్ ఐటీ ఇండస్ట్రీ, సో ఐటీ ఇండస్ట్రీ తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే ఐటీ ఉత్పత్తులకు కూడా చాలా ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఈ ఫ్రీ ట్రేడింగ్ చెప్తుంది అనమాట. సో సుగంధ ద్రవ్యాలు 8% ఉంటే ఇప్పుడు 0%, నూనె గింజలు 8% ఉంటే 0%, పళ్ళు, ఫ్రూట్స్ ఇప్పుడు 20% నుంచి 0%కి వచ్చింది అనమాట. అంటే పళ్ళ వ్యాపారులు ఎంతగా, అంటే వ్యవసాయదారులకు ఎంతగా ప్రయోజనం చేకూరుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వరకు బ్రిటన్ పంపించాలంటే 20% ట్యాక్స్ కట్టాలి ఏ ఫ్రూట్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి అయినా, మన దేశంలో అధికంగా పండించే మామిడి అయినా, బత్తాయిలైనా, నారింజ అయినా, ఇట్లాంటి వాటి ఎక్కువ అక్కడికి పంపించాలంటే 20% ట్యాక్స్. ఇప్పుడు 0 ట్యాక్స్ వల్ల ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అనేది మన వర్తకులకు ఉంటుంది. సో రొయ్యలు, ట్యూనా, సో 4.2, 8.5 నుంచి 0%. సో ఇంజనీరింగ్ వస్తువులు 80% ఉంటే ఇప్పుడు 0% ఉంటుంది. సో ఎంత ప్రయోజనం చూడండి. అందుకనే ప్రధానమంత్రి మోడీ దీన్ని హిస్టారిక్ డీల్ గా గుర్తించడం ఎన్ని ప్రయోజనాలు భారత్ కు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక చాలా ప్రయత్నం జరిగింది. సో ఈ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్యం వెనుక యాక్చువల్లీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్న రిషి సునాక్ మధ్య అప్పుడున్నప్పుడే ఈ ప్రయత్నం జరిగింది. కానీ తర్వాత అనుకోని కారణాల వల్ల రిషి సునాక్ ఓడిపోవడం, అక్కడ బ్రిటన్ లో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ కీవ్ స్టార్మర్ గెలవడం. సో అతను కూడా ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఇండియాకు స్ట్రాటజిక్ మంచిగా, బ్రిటన్ కు మంచి
రిలేషన్స్ ఉందని చెప్పి దాన్ని కంటిన్యూస్ గా కొనసాగించి ఈరోజు ఫ్రీ ట్రేడ్ డీల్, ఫ్రీ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం మీద రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ఇరు దేశాలకు చాలా ప్రయోజనకరం అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇది నెక్స్ట్ చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో ఈ తెలుగు అమ్మాయి ఫైనల్ కు దూసుకు వెళ్లడం జరిగింది. సో దివ్యా దేశ్ముఖ్ ఆమె ఆల్రెడీ ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. సో మరియు కోనేరు హంపి కూడా ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు భారతీయులే. సో ఇద్దరు మొట్టమొదటిసారిగా, అంటే ఇంతవరకు భారతీయులు సెమీస్ వరకు కూడా రాలే, కానీ ఈ సంవత్సరం మాత్రం ఏకంగా ఇద్దరు భారతీయులు ఫైనల్ కు రావడం, ఇద్దరు భారతీయుల మధ్యనే పోటీ జరగడం నిజంగా భారత స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ కు చాలా ఊతమిస్తుంది అనమాట. ఇట్లాంటి ఈ పోటీలు మనం ఒక ప్రపంచ కప్ను ఇద్దరు భారతీయులు ఆడడం అంటే ఎంత, ఒకప్పుడు అమెరికా వాళ్ళు ఉండేది, ఏ ప్రపంచ కప్ అయినా టెన్నిస్ అయినా వాళ్ళిద్దరే ఉండేది. సో అట్లా ఉండేది. సో అట్లాంటి దాన్ని భారతదేశం కూడా కొంచెం అధిగమించి ఇప్పుడు మేజర్ గా ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ కప్ లో కోనేరు హంపి ఫైనల్ పోవడం, దివ్య కూడా ఫైనల్ పోవడం, వీళ్ళిద్దరూ మరి ఎవరికి వచ్చినా అది భారతదేశానికే వస్తుంది కాబట్టి ఇద్దరికి మనం శుభాకాంక్షలు తెలుపుదాం. నెక్స్ట్ నెక్స్ట్ రష్యాలో ఘోర విమాన ప్రమాదం, 49 మంది దుర్మరణం అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో రష్యాలో అంతారా విమాన ఎయిర్లైన్స్ అనేది దాదాపు 50 సంవత్సరాల నుంచి అది మోస్ట్ ప్రాబబుల్ గా రష్యాలో ఉందని చెప్తున్నారు. సో అట్లాంటిది కొంచెం మరి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక కూలిపోవడం జరిగింది. దాదాపు 49 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా విచారకరం. వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని సో కోరుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఈ విమాన ప్రమాదాలు అనేది ప్రజలను చాలా ఆందోళనకు గురి చేస్తుంది. చాలా మంది భయపడుతున్నారు. ఒక ఎయిర్ ఫోబియా అంటారు అనమాట. ఇప్పుడు విమాన భయం అని ఉంది. సో ప్రజెంట్ గా చాలా మంది ఇప్పుడు భారతదేశంలో చూస్తున్నాం ఎయిర్ ఇండియా పరిస్థితి ఎలా ఉందో. చాలా అంటే ఎప్పుడైతే అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం AI-171 జరిగిందో ఆ తర్వాత చాలా వరుసగా ఇంజన్ ఫెయిల్ అయినాయి అని చెప్పి, ఇదే అని చెప్పి చాలా విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పి, మేడే కాల్ అని చెప్పి ఇట్లాంటి మనం టీవీలలో ఈ వరుసగా చూస్తున్నాం. సో దానితో పాటు ఈ అంతర్జాతీయ పరంగా కూడా ఈ విమాన ప్రమాదం అనేది నిజంగా చాలా మంది ప్రయాణికులకు ఆందోళన కలిగించే విషయం. సో దీనిపై ప్రపంచం మరి ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పి, విమానాలపై చెకింగ్ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పి మనందరం ఆశిద్దాం. నెక్స్ట్ ఆసియాలో మరో చిచ్చు, థాయిలాండ్ సిసికెట్ ప్రావిన్స్ లో గ్యాస్ స్టేషన్ నుంచి వెలువడుతున్న పొగ. సో మేజర్ గా థాయిలాండ్ లో మేజర్ గా రెండు దేశాలు కంబోడియా, థాయిలాండ్, ఈ రెండు దేశాలు కంబోడియా వర్సెస్ థాయిలాండ్. ప్రెసెంట్ గా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది బోర్డర్ లో. అంటే ఇప్పుడు సపోజ్ మనకు పాకిస్తాన్ కు ఎలా బోర్డర్ ఉంటుందో థాయిలాండ్ కంబోడియా కూడా అట్లనే బార్డర్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య కల్చరల్ రైవాలిటీస్ అనేది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా థాయిలాండ్ సుప్రీంకోర్టు ఒక విషయంలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నే సస్పెండ్ చేసింది అనమాట. ఎందుకంటే కంబోడియా ఒక ఆర్మీతోని థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ లో మాట్లాడింది. సో శత్రు దేశం వాళ్ళతో ఫోన్ లో ఎలా మాట్లాడతామని చెప్పి థాయిలాండ్ సుప్రీంకోర్టు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ కి ఇప్పుడు ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు ప్రెసెంట్ గా ఆ బోర్డర్ లో చాలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా కంబోడియా 12 మంది థాయిలాండ్ పౌరులను చంపిందని చెప్పి థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్స్ తో వాళ్ళ మిలిటరీపై దాడులు చేస్తుంది. సో ముఖ్యంగా
థాయిలాండ్ అనేది చాలా అప్డేటెడ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, చాలా టూరిజం ప్లస్ మిలిటరీ పరంగా కూడా ఆల్మోస్ట్ 26th ర్యాంక్ ఉన్న కంట్రీ. సో ఈ థాయిలాండ్ అనేది చాలా డెవలప్డ్. సో కంబోడియా అనేది అంత డెవలప్డ్ కంట్రీ కాదు. సో మరి ఈ రెండు దేశాలు ఏషియన్ కంట్రీస్ ఇలా కొట్టుకోవడం అనేది అంత మంచిది కాదని చెప్పి వాళ్ళకు చెప్తున్నారు. సో ఇది నెక్స్ట్ ఇందిరా రికార్డును అధిగమించనున్న మోదీ. సో ఎస్, ఇందిరా రికార్డును అధిగమించనున్న మోదీ. సో భారతదేశంలో ఎక్కువగా అంటే ఎక్కువ సంవత్సరాలు కానీ ఎక్కువ రోజులు కానీ ప్రధానమంత్రిగా పనిచేసింది ప్రజెంట్ గా జవహర్ లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ రికార్డును ప్రజెంట్ గా మోడీ అధిగమించారు. సో ఇంకా జవహర్ లాల్ రికార్డును అధిగమించలేదు, కానీ ప్రజెంట్ గా అయితే ఇందిరాగాంధీ ఆమె ఏదైతే 4077 రోజులు ఆమె ప్రధానమంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. సో 4077 రోజులుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. దానిని మోదీ శుక్రవారంతో 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. అంటే దాదాపు ఆమెను అధిగమించి రెండవ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదట ఈ రికార్డు సాధించడం జరిగింది. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూకు మోదీకి దక్కుతుందని చెప్పి చెప్తున్నారు. సో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. సో సో మోదీ అనేది ఇప్పుడు ప్రజెంట్ గా భారతదేశంలో అతిపెద్ద శక్తి అని చెప్పాలి. సో ప్రజెంట్ గా ఆయన దాదాపు 2000 సంవత్సరం నుంచి అనుకుంటా నాకు తెలిసి గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో ఎప్పుడైతే కేశుభాయ్ పటేల్ అప్పుడు ఆ ఇష్యూలో సడన్ గా అతను అనూహ్యంగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో దానిపై అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంలోనే పెద్ద శక్తిగా మరియు ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తిగా ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప అని చెప్పాలి. నెక్స్ట్ తేజస్వి నోట ఎన్నికల బహిష్కరణ మాట. సో బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాబోయే శాసనసభ ఎన్నికల్ని బహిష్కరించే విషయంపై ఆలోచిస్తామని చెప్పి రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత RJD నాయకుడు తేజస్వి యాదవ్ గురువారం నొక్కి చెప్పారు. సో ఎలక్షన్లు బహిష్కరిస్తే ఏముంది, ఎవరో ఒకరు ఎలక్షన్లు ఒక పార్టీ బహిష్కరించినంత మాత్రాన ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించకుండా ఉండదు. సో ఎన్నికల్లో అందరూ పాల్గొనాలని చెప్పి నోటిఫికేషన్ ఇస్తుంది. అర్హతలు అంటే ఎవరైతే భారతీయులు ఉన్నారో కొన్ని అర్హతలు ఉండి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ లో వస్తే వాళ్ళకి ఏదో ఒక గుర్తు చేసుకొని పోటీ ఉంటది. సో ఆ పోటీ ఉన్నప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు ఇంకా చేస్తూనే ఉంటది. ఎలక్షన్ కమిషన్ అనేది ఆపడం అనేది ఉండదు. మనం ఏదో మనం బహిష్కరించడం వల్ల దాని వల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. కాకపోతే ఏంటంటే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దానిపై మరొకసారి కోర్టుకు వెళ్ళొచ్చు, మరియు ఎలక్షన్ కమిషన్ మరొకసారి అభ్యంతరం చెప్పొచ్చు. సో ఇట్లాంటి వాటిల్లోనే ఉండాలి, కానీ ఎలక్షన్ బహిష్కరిస్తే మాత్రం కాడెత్తేసేసినట్టే ఓడిపోయేటోళ్ళు కాబట్టి అందుకనే ఎలక్షన్స్ బహిష్కరిస్తున్నారు అని చెప్పి అపవాదం అనేది పార్టీపై ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ లో పాల్గొనడమే ముఖ్యమని మన సూచన. సో మేజర్ గా ఇదండి న్యూస్ అనాలిసిస్ ఈ రోజుకి. థ్యాంక్ యూ వెరీ మచ్.